ఈ వీడియోలో మనం గిటార్ ఎలా వర్క్ చేస్తుందో ఒక గిటార్ని మనమే తయారు చేసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంట్లో దొరికే సింపుల్ వస్తువులతో ఒక గిటార్ని తయారు చేద్దాం. ఈ గిటార్ని తయారు చేయడానికి మనకి కావాల్సిన వస్తువులు ఒక కార్డ్బోర్డ్ బాక్స్, ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి కావాలి. ఇంకా మనకి రబ్బర్ బ్యాండ్స్ కావాలి, ఒక థిక్ రబ్బర్ బ్యాండ్. ఇంకా మనకి ఒక 2 పెన్స్, 2 పెన్లు కానీ పెన్సిల్స్ కానీ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి ఇలా వేయాలి. ఈ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసి కార్డ్బోర్డ్ బాక్స్ చుట్టూ ఇలా టైట్గా ఉండేలాగా సెట్ చేయాలి. చూసారు కదా, రబ్బర్ బ్యాండ్ బాగా టైట్గా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు మనం ఒక పెన్ తీసుకొని రబ్బర్ బ్యాండ్కి ఒకవైపు ఇలా ఇన్సర్ట్ చేసి టైట్ చేయాలి. అలాగే ఇంకొక పెన్ తీసుకొని రెండో వైపు కూడా మనం ఈ పెన్ని ఇట్లా పెట్టి టైట్ చేయాలి. చూడండి, మధ్యలో ఉన్న రబ్బర్ బ్యాండ్ ఇక్కడ మనకి గిటార్లో ఒక స్ట్రింగ్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగా ఇక్కడ ఈ రబ్బర్ బ్యాండ్ ఒక స్ట్రింగ్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తే మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, అలాగే మనం ఈ పెన్ని కిందికి పైకి అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. చూడండి, పెన్ కిందికి పైకి జరుపుతున్నప్పుడు సౌండ్ అనేది మారుతుంది, డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ మనం ఈ పెన్ని ముందుకి వెనక్కి జరపడం ద్వారా స్ట్రింగ్ని టైట్ చేయడం, లూజ్ చేయడం చేస్తున్నాము. సో స్ట్రింగ్ని టైట్ చేసినప్పుడు మనం దాన్ని మీటితే దాంట్లో వచ్చే ఆసిలేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనం స్ట్రింగ్ని లూజ్ చేసామనుకోండి పెన్ కిందకి జరిపి, సో ఇప్పుడు స్ట్రింగ్ అనేది లూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని హిట్ చేసినప్పుడు దీంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. సో అందువల్ల మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాము. చూసారు కదా, ఈ విధంగా మీరు ఒక అడ్జస్టబుల్ గిటార్ని తయారు చేసుకోవచ్చు.